దేశవ్యాప్తంగా మోడీ మాన్యా కనిపించింది. మరొక వైపు నా 400 పార్ అని చెప్పేసి బీజేపీ మరి ప్రజల్లోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే 290 పైచిలుకు సీట్లు సాధించిన ఎన్డీఏకు మరి ఇండియా కూటమి చెక్ పెట్టిందని స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఒకవైపు ఇది దేశవ్యాప్తంగా ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీజేపీ మాన్యాతో మరి 8 సీట్లు గెలుచుకోవడం జరిగింది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా 8 సీట్లు గెలుపుకొని ప్రజలు ఒక వినూత్నమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన పార్లమెంటు నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాల్లో మరి ఓటమి చవిచూసడం జరిగింది. అందులో భాగంగానే ఇది నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూడడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఓటమికి గల కారణాలేంటి, ఏ విధంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు, మరి దీని వెనుకాల ఉన్న కారణాలేంటో మనతో పాటు మాట్లాడేందుకు నంగి దేవేందర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ప్రత్యేకంగా ఈ నిజామాబాద్ పార్లమెంటు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ, కానీ ఇక్కడ ఓటమి చవి చూశారు. అసలు ఈ పరిణామాలు ఏ విధంగా మనం గమనించవచ్చు? పార్టీకి నేర్చుకోవాల్సిన మరి ఎటువంటి అక్కడ నేర్చుకోవాల్సిన ఏదైనా పనులు ఉన్నవా? ముందుగా గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు. అయితే ఇక్కడ ఓటమి కాంగ్రెస్ పార్టీ ఏమీ ఓటమి పాలు కాలే. ఎందుకంటే మీరు గతంలో చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీట్లన్నీ ప్రధానంగా 3 సీట్లే. ఇవాళ 3 నుంచి మనం 8 సీట్లకు పోయినాం. అంటే మనం పుంజుకున్నట్టే కదా, మనం బాగా బలపడినట్టు. ఇంకోటి ఇక్కడ ఏం జరిగింది మీకు తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఓటు కంటే కూడా ఇవాళ ఓట్ షేరు ఇంకా గణనీయంగా పెరిగింది. అనంటే గతంలో కంటే కూడా ఈసారి ఓట్ పోల్ చాలా గణనీయంగా పెరిగింది. మీరు అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో చూడండి. రెండవది ఇక్కడ మీకు స్పష్టంగా కనపడుతుంది, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే దాంట్లో ఎక్కడా కూడా తేడా లేదు. మేము మొదటి నుంచి గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో చెప్తూనే వస్తున్నారు. తర్వాత మా అభ్యర్థులందరూ కూడా చెప్తున్నారు, ఎక్కడైతే మా కాంగ్రెస్ను ఓడగొట్టాలని చెప్పి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఇద్దరు అలయన్స్ అయినారో, ఆ బీజేపీ ఎక్కడైతే మ్యూట్ అయిందో అక్కడ బీఆర్ఎస్ ఎక్కడైతే మ్యూట్ అయిందో బీజేపీ అభ్యర్థులు మెజారిటీతోనే గెలిచిండ్రు. ఇవాళ మీరు ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, ఇవాళ వాళ్ళు గెలిచిన 8 చోట్ల కూడా బీఆర్ఎస్ సపోర్ట్తోనే వాళ్ళు గెలిచిండ్రు తప్ప వాళ్ళ సొంత మాన్య కాదు, మోడీ మాన్య కాదు, ఏమీ జరగలేదు ఇక్కడ. ఇవాళ స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇవ్వాల్సిన ఓటు కంటే కూడా ఎక్కువ ఇచ్చిండ్రు. ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసిండ్రు. అయితే ఇక్కడ మనం నిజామాబాద్ పర్టికులర్గా మీరు అడిగిన కనుక నిజామాబాద్ ఓటమికి 2 రకాల కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అవుట్ రైట్గా బీఆర్ఎస్ అనే పార్టీ మనకు ఎవరైతే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారో వారు ఎక్కడ కూడా యాక్టివ్గా ప్రచారం చేసుకోలేదు. వాళ్ళ శ్రేణులకు వాళ్ళకి స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మనం ఎట్లాగో గెలుస్తలేము, బీజేపీకి మీరు ఓటేయండి, అరవింద్కు ఓటేయండి, బీజేపీకి ఓటేయండి, గంతే. వాళ్ళు చెప్పిన మెసేజ్ మొత్తం ఇదే. ఆ మెసేజ్ పోవడం ద్వారా వాళ్ళకి పడని ఓట్లు మనం ఎట్లా గెలుస్తలేము, సరే మోడీకైనా మనం ఓటేద్దామని మోడీకి వేసారు. అది మోడీ ఓటు తప్ప అది బీజేపీ అరవింద్ ఓటు కాదు. మోడీ మీద అభిమానంతోనే ఆ ఓటు పడింది. ఓకే, సరే గెలుపోవటంలు అనేది సహజం రాజకీయాలలో. దానికి ఏదైనా కూడా మేము ప్రజల రెఫరెండాన్ని మేము స్వీకరిస్తాం, గంతే. చాలా సమస్యలను తెర మీదకి తీసుకొచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి గల్ఫ్ బోర్డు అని, చెరుకు పరిశ్రమ అని, మిగతా అన్ని కూడా చాలా సమస్యలను తెర మీదకి తీసుకొచ్చినప్పుడు కూడా ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీని మరి గెలిపించుకోలేకపోయారు? లేదు, ప్రతి చోట గెలిపించారు. ఇప్పుడు మీకు మా పెద్దపల్లి నియోజకవర్గం ఉంది పార్లమెంట్ సెగ్మెంట్. పెద్దపల్లి పార్లమెంట్లో గడ్డం వంశీ మెజారిటీతోనే గెలిచిండు ఇక్కడ. ఇప్పుడు అంటే గల్ఫ్లో అక్కడ ఉండేటటువంటి ప్రతి వాళ్ళు, గల్ఫే కాదు మిగతా దేశాల్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు ప్రభావం చూపించిండ్రు. తర్వాత మాకు సురేష్ షెట్కర్ గారు జైరాబాద్ పార్లమెంట్లో కామారెడ్డి పక్కన ఎల్లారెడ్డి, తర్వాత బాన్సువాడ, ఇవన్నీ కూడా బాగా ఎక్కువ గల్ఫ్ ఓట్లు ఉండేటటువంటి ఈ 3 నియోజకవర్గాలు. అక్కడ మేము ఈరోజు జైరాబాద్లో గెలవగలిగినాం. తర్వాత బోటాబోటీలో మేము ఆదిలాబాద్లో గట్టి పోటీ చేయగలిగినాం. సో కరీంనగర్లో పోటీ చేయగలిగినాం. ఇలా అరవింద్ గారికి పోటీ లేదనుకున్న చోట అయితే గట్టి పోటీ ఇచ్చి మేమే గెలుస్తున్నాం అనేటటువంటి అంటే ప్రజల నాడిని కూడా మేము వాళ్ళకి చూపించాం. అంటే మేము గెలవబోతున్నాం అన్న ఫీల్. ఎప్పుడైతే చివరి 2 రోజుల్లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు చేసిన సహకారానికే అరవింద్ గారు బయటపడ్డారు తప్పిస్తే అరవింద్ విజయం కాదు. అరవింద్ గారు గతంలో గెలిచినప్పుడు కూడా కవిత గారి మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీని అప్పుడున్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉండేనో కాంగ్రెస్లో కాస్త వీక్గా ఉన్నాడు అని చెప్పి చాలామంది ఏం చేసిందంటే ఆ రోజు కవిత మీద కోపంతోన అరవింద్ గారు ఓటేసిండ్రు. ఈవేళ బాజిరెడ్డి గోవర్ధన్ గారు గెలుస్తలేరు కనుక ఈ ఓట్లన్నీ ఎటు పోవాలని అంటే అరవింద్కి పోవాలని చెప్పి అరవింద్కి వేసిండ్రు. సో అది మోడీ గారి మాన్య కాస్త నడిచింది. ఇక్కడ బీజేపీకి టోటల్గా బీఆర్ఎస్ వంతబాడింది తప్ప అది అరవింద్ గారి విజయం కానే కాదు.
అంటే ప్రత్యేకంగా అప్పుడు కవితకు యాంటీగా బీజేపీ ఓటుకు సహకరించడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల్లో కూడా బీజేపీకి ప్లస్ పాయింట్గా బీఆర్ఎస్ సహకరించిందంటారు. 100% ఆ రోజు వాళ్ళు ఆ రోజు కవిత మీద కోపంతో ఉన్న బీజేపీని గెలిపించినారు. ఇవాళ కాంగ్రెస్ మీద వాళ్ళకి ఇష్టం లేదు కనుక అదే బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ బీజేపీకి ఓటేసిండ్రు. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, అంటే చక్కెర పరిశ్రమ సమస్యని తెర మీదకి తెచ్చారు, గల్ఫ్ బోర్డు సమస్యను తెర మీదకి తెచ్చారు. అవును, సమస్యలు ఎక్కడ ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరిస్తామన్న దాని మీద మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు, చక్కెర పరిశ్రమది ఆల్రెడీ దానికి ఒక కమిటీ వేసిండ్రు, దానికి నిధులు కేటాయించిండ్రు, ఆ పని నడుస్తుంది. గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు విషయంలో కూడా ఆల్రెడీ ఇద్దరు వ్యక్తులు గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకి ఒక్కో కుటుంబ సభ్యునికి 5-5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చిండ్రు. వారు స్పష్టంగా చెప్పారు, సెప్టెంబర్ 17 లోపల ది గల్ఫ్ వెల్ఫేర్ ఓవర్సీస్ బోర్డుని తీసుకొస్తాం, తప్పకుండా గల్ఫ్లో ఉన్నటువంటి ప్రతి గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ ఎన్ఆర్ఐస్కి కూడా హెల్ప్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హ్యాస్ ది వన్ క్రెడిబిలిటీ వెన్ దే కమిట్ ఫర్ వన్ పర్టికులర్ స్కీమ్ ఆర్ యాక్టివిటీ, థెల్ డెఫినెట్లీ మేక్ ఇట్ ఫుల్ఫిల్. దానిలో ఏమాత్రం డౌట్ లేదు. గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు, చక్కెర పరిశ్రమ, ఇంకా మిగతా ఏ ఇష్యూలైనా ఉండని, రాష్ట్ర పరిధిలో ఎన్ని ఉన్నా చేస్తాం. కేంద్రం నుంచి రావాల్సిన సపోర్ట్ని కూడా బాజాప్తా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యలకి ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మేము మీ తరఫున కూడా గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వారు ఎన్నో ఫోన్ కాల్స్ చేసి కుటుంబ సభ్యులకు చెప్పారు. వాళ్ళందరికీ కూడా మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున, అట్లాగే మా అభ్యర్థి జీవన్ రెడ్డి గారి తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, మా టీం ప్రవాసీ విభాగం గల్ఫ్ కాంగ్రెస్ తరఫున మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు, వాళ్ళు ఫోన్లు చేసి చెప్పారు. ఇవాళ అంతమంది పని చేయకపోతే ఇంత ఓట్ షేర్ జరగదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ గెలుపు అరవింద్ గారిది ఏదైతే ఉందో అరవింద్ గారి గెలుపు కానే కాదు, ఇది బాజప్తా ఆ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ఇవాళ అరవింద్ గారు గెలిచారు తప్ప ఆయన గెలుపు కాదు అని నేను మరోసారి స్పష్టం చేస్తున్నాను.